వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. రామకృష్ణాపూర్లో విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కుంగ్ఫు కరాటే రాష్ట్ర స్థాయి పోటీలు. ఈ నెల 22 నుంచి మందమరి శ్రీకృష్ణ గార్డెన్స్లో 9వ రాష్ట్ర స్థాయి కుంగ్ఫు కరాటే పోటీల నిర్వహణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు చుంచు రాజ్ కిరణ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో శ్రీనివాస టాకీస్ నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో శోభయాత్రలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. శివాజీ మహారాజును స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు రావాలని, శివాజీ మహారాజు హిందూ ధర్మ పరిరక్షణకై మొఘల్ సామ్రాజ్య పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రత్యేక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేశాడని, హిందూ దేవాలయాలను కూల్చివేస్తూ విధ్వంసం సృష్టిస్తున్న తురస్క పాలకుల దుశ్చర్యలను అరికట్టడం జరిగిందని అన్నారు. వచ్చే శివాజీ మహారాజ్ జయంతిలోగా మంచిర్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ, 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ, హిందూ ఉత్సవ సమితి సభ్యులు కర్ణకంటి రవీందర్, ముత్యాల కృష్ణ, తాళ్ళ ఆదిరెడ్డి, జూపాక సుధీర్, కండే బద్రీనారాయణ, హిందూ బాంధవులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్. శివాజీ జయంతి సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. అందరం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ని మన జీవితంలో స్ఫూర్తిగా తీసుకొని ఒక తన ధైర్యానికే కాదు, తన సాహసము, తన వ్యూహము, తన ఓపిక, తన భక్తి, అన్ని విషయాలు కూడా శివాజీ గారి జీవిత చరిత్ర నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. నాది ఈ శివాజీ జయంతి సందర్భంగా నాది ఒకటే కోరిక, మంచిర్యాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక శివాజీ విగ్రహం పెట్టాలి అనే కోరిక అది అట్లనే పెండింగ్లో ఉన్నది. ఇప్పుడే కొత్తగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్స్ అందరూ కూడా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఒక భవ్యమైన శివాజీ విగ్రహం ఎట్లయితే నిర్మల్లో ఉన్నదో, ఎట్లయితే సిద్దిపేటలో ఉన్నదో, వేరే నగరాలలో ఉన్నట్టు మన మంచిర్యాల కార్పొరేషన్లో కూడా వచ్చే శివాజీ జయంతి కన్నా మన మంచిర్యాలలో ఒక భవ్యమైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మన మంచిర్యాలలో ఉన్న ప్రజలకందరికీ కూడా ముఖ్యంగా యూత్కి ఆ విగ్రహం చూసినప్పుడల్లా కొంచెం వాళ్ళకు కూడా స్ఫూర్తి వస్తుంది. వాళ్ళకు కూడా రేపు సమాజంలో అన్నిట్లలో కూడా భాగస్వామ్యం కావాలి. యువకులు భాగ్యస్వామ్యం అయితేనే ఈ సమాజం మారుతుంది. కనుక శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఒక విగ్రహం ఉండడం ఇక్కడ చాలా అవసరము. మన మంచిర్యాలలో అందరి మహనీయుల విగ్రహం ఉన్నది, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ది లేదు. కనుక అది కూడా ఆ విగ్రహాన్ని నూతనంగా ఏర్పడ్డ కార్పొరేటర్లు అందరూ కూడా టేకప్ చేస్తారని ఆశిస్తూ మళ్ళొకసారి అందరికీ కూడా శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు శోభయాత్ర కార్యక్రమానికి హిందూ బంధువులందరికీ విధంగా నా తోటి కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరున నూతనంగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము గెలిచిన వెంటనే శివాజీ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక కోరిక ఉంది, మన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన ఉంది. కాబట్టి తప్పనిసరిగా దానికి స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ వారి యొక్క నాయకత్వంలో మేము కార్పొరేటర్లందరం కూడా వారికి విన్నవించి దాని ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసే వరకు ఎమ్మెల్యే గారు కూడా మేము మా యొక్క విషయాన్ని తెలియజేద్దామని, ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి యువత ఏదైతే కోరుకుంటుందో మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులు మనపై ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు అందరి కోరిక మేరకు మేము కూడా దాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళి తప్పనిసరిగా దాన్ని ఏర్పాటు చేసేందుకు శాయశక్తుల మేము అందరూ కృషి చేస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ శోభయాత్ర ఘనంగా నిర్వహించుకుంటాం. అదేవిధంగా ఏదైతే యువతకు ఇంకా మనం అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉంది. శివాజీ మహారాజ్ గారు వారు ఏ విధంగా అయితే ఆ రోజు వారి యొక్క పోరాటం అనుకోండి, వారి త్యాగం అనుకోండి, ఏ విధంగా చేశారో దాన్ని మనం అప్పుడప్పుడు ఇంకా మనం ప్రజలకు తెలియజేసే విధంగా మనం ముందుకు సాగినప్పుడే ఇంకా హిందువులందరూ కూడా ఇంకా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇంకా మన శోభయాత్రను చూస్తేనే అందరూ తెలిసిపోవాలి. తప్పనిసరి మంచిర్యాల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున హిందూ బంధువులు రావడం ఎంత సంతోషకరంగా ఉందనేది ఒక విధంగా మనం చాటి చెప్పవలసిన అవసరం కూడా మనపై ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ యొక్క జయంతి పురస్కరించుకొని మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో వారిని స్మరించుకుంటూ ఈ శోభయాత్రను నిర్వహించుకోవడం జరిగింది. ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హిందూ బాంధవులు పాల్గొని ఈ యాత్ర విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమాన్ని వివిధ క్షేత్రం నుంచి వచ్చిన వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మన శివాజీ యొక్క స్మరించుకోవడం అంటే మనకు ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం మన హిందువుల కోసం పోరాడిన వ్యక్తి మన శివాజీ. ఆ శివాజీ ఆ రోజు కూడా కనుక మన మొఘల సామ్రాజ్యంలో హిందువుల దేవాలయాలను హిందువులపై మానభంగాలు చేస్తూ ఉంటే మన శివాజీ యొక్క వాళ్ళ అమ్మకు మాట ఇచ్చిన ప్రకారం వారు హిందూ సమాజాన్ని కాపాడే ఉద్దేశంతో హిందూ సామ్రాజ్యం కోసం వారు ఎన్నో రకాలుగా పోరాడి ఈరోజు మనం హిందువులుగా ఉన్నామంటే ఆ శివాజీ యొక్క భిక్షయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇక ముందు అయినా మన హిందువులు అందరం సంఘటితంగా ఉంటే ఎంత పెద్ద కార్యక్రమాలు విజయంతం చేసుకోవచ్చు. హిందువులను ఎన్నో రకాలుగా బాధ పెడుతున్నా కూడా మన అందరము అన్ని ఓర్చుకుంటూ అన్ని విధాలు కూడా మనం ముందుకోవడం చాలా సంతోష విషయం. ఎందుకంటే హిందూ సమాజం అనేది ఎంతో నిమ్మలంగా ఉన్నా కూడా అది ఒక్కసారి లేచిందంటే హిందూ సమాజాన్ని ఆపడానికి ఏ మతాలైనా ఏ దుష్ట శక్తులైనా వారి తరం కాదని చెప్తున్నాం. ఇకనైనా కూడా హిందువులపై దాడులు జరిగితే ఆ దాడులు జరిగినా కూడా మేము ఎదుర్కొంటామని ఇక్కడ అందరి ముందర చెప్పడం జరుగుతుంది. మన శివాజీని మన యువకులకు చాలా స్ఫూర్తి. మనందరం ఆ శివాజీ బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మంచిర్యాల జిల్లా బంద్ పిలుపు పెద్దగా ప్రభావం చూపలేదు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాక్షికంగా కనిపించింది. మంచిర్యాలలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. వ్యాపార వాణిజ్య రవాణా సంస్థలు యథావిధిగా పనిచేశాయి. మంత్రి కాన్వాయ్పై దాడి, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రాళ్లు రువ్విన సంఘటనల దృష్ట్యా కేసు నమోదు చేసిన పోలీసులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పలువురు నేతలను కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒకరోజు బంద్కు పిలుపునిచ్చింది. అయినప్పటికీ వ్యాపార వాణిజ్య రవాణా సంస్థలు యథావిధిగా కొనసాగాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికమైన పద్ధతులను ఉపయోగిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని, కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలను మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. క్యాతన్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ 22 స్థానాలు కలిగిన క్యాతన్పల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ సిపిఐ కూటమి 14 సీట్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 స్థానాలు దక్కించుకున్నప్పటికీ చైర్మన్ పీఠం కోసం అప్రజాస్వామికమైన కుటిల యత్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికార దాహంతో పోలీసు వారితోటి అధికారులతో కుమ్మక్కై చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాకుండా సమావేశాన్ని 2 సార్లు వాయిదా వేయడం సిగ్గుచేటని అన్నారు. మంత్రి వివేక్ వస్తున్న కాన్వాయ్పై కొందరు కార్యకర్తలు కావాల్సుకొని రాళ్ల దాడి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి లాఠీ చార్జ్ అయ్యే విధంగా కాంగ్రెస్ వారే ప్రేరేపించారని, ఈ సంఘటనకు బాల్క సుమన్ను బాధ్యుని చేసి జైలుకు పంపడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య, వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, ఎగూడ మొండి, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి గాజుల మానెమ్మ, సిపిఐ నాయకులు బండ రాజేశం తదితరులు పాల్గొన్నారు. 11వ తేదీన సాధారణ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడి మరి టీఆర్ఎస్ 15 సీట్లలో, సిపిఐ 7 సీట్లలో పోటీ చేయడం అనేది జరిగింది. మరి 13 తారీఖు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్లో మరి టీఆర్ఎస్ 10 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. మరి సిపిఐ 4 సీట్లు గెలుచుకోవడం అనేది జరిగింది. స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. ఇలా మాకు మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ తరఫున అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే కమ్యూనిస్టు పార్టీస్ భారత రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసి ఇలా 14 సీట్లను మెజార్టీగా గెలుచుకోవడం అనేది జరిగింది. ఇలా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ మెజార్టీ కోరం ఉండడం వల్ల ఇలా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఏదైతే 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగవలసింది ఉండగా మరి ఆనాడు మా అభ్యర్థులు అందరూ కూడా 14 మంది మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో కావలసుకొని సమయాన్ని వృధా చేయడానికి ఇలా పోలీస్ వారు అడ్డుకొని మరి వివిధ ఇబ్బందులు పెట్టి మరి సమయం అయిపోయిందని చెప్పి వాయిదా వేయడం అనేది జరిగింది. మరి రెండవసారి తెల్లారి 17వ తేదీన కూడా మళ్ళీ ఎన్నిక అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి 17వ తేదీన మరి 10 గంటలకే బయలుదేరినటువంటి మా అభ్యర్థులను
మరి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా 3 వెహికల్స్లలో పంపిస్తామని చెప్పడం జరిగింది. అదే బాల్కసుమ నివాసం నుండి ఇలా సిపిఐ బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ కూడా మరి బయలుదేరి రావడం జరిగింది. ఎక్కడైతే ఫ్లైఓవర్ స్టార్టింగ్ ఉన్నదో అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకొని మరి 21వ వార్డుకు సంబంధించినటువంటి బొబ్బర స్వర్ణలత మీద కిడ్నాప్ చేసిరని పిటిషన్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేసి సమయాన్ని వృధా చేయాలని మరి పోలీసు వారు డీసీపీ, ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మేము ఒక పిటిషన్ అయితే ఏది వచ్చిందో స్వర్ణలతను వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి వాళ్ళ వివరణ తీసుకోమని చెప్పడంతో మరి అక్కడ కొన్ని దాడులు అని చెప్పి చూపెడతా ఉన్నారు. ఇవాళ ఇంకా కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి. ఇలా అటువైపు నుండే ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి కొందరు గుండాలే ఇలా ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన కోర్స్ ఉన్నాయో విశ్లేషించినట్టు కూడా ఇలా కనిపిస్తూ ఉన్నది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా ఈ కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సిపిఐ పార్టీ నుండి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అర్థం చేసుకొని ఇలా ఈ మెజార్టీ ఉన్నటువంటి ఇలా టీఆర్ఎస్ సిపిఐ వాళ్ళకు వదిలిపెట్టకుండా ఇలా 7 సీట్లు గెలిచినటువంటి వాళ్ళం ఇలా చైర్మన్ అవుతామని చెప్పుకొని తిరగడం, ప్రలోభాలు చేసడం చిక్కుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా వారి పద్ధతి మార్చుకోవాలని చెప్పి, లేదంటే రాబోయేటువంటి రోజులలో జరగబోయేటువంటి పరిణామాలకు, ఉద్యమాలకు ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ మంత్రి వివేక్ వెంకటస్వామి గారే బాధ్యత వహించవలసిందిగా సిపిఐ పార్టీ నుండి డిమాండ్ చేస్తాము. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో శ్రీకృష్ణ గార్డెన్స్లో 9వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంఫు కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రంగు శ్రీనివాస్ తెలిపారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ యువతకు దేహదారుఢ్యంతో పాటు వ్యాయామం, స్వీయ రక్షణ పొందేందుకు కుంఫు కరాటే క్రీడల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. యువతలో ఆత్మరక్షణ విశ్వాసం పెంపొందాలంటే క్రీడల్లో నైపుణ్యం సాధించాలని ఆ ఉద్దేశంతోనే మందమరి పట్టణంలో ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంఫు కరాటే పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, రంగు రమేష్, రాజు, రామ్మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజున శ్రీకృష్ణ గార్డెన్లో కుంఫు అండ్ కరాటే పోటీలు తెలంగాణ 9వ స్టేట్ లెవెల్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలకు ఆత్మరక్షణ, ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ కరువైన ఇటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఈ యొక్క కరాటే అనేది చేరుకోవాలని మా యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని తెలుపుతున్నాం. అదే కాకుండా మనకి మందమరి పట్టణంలో చుట్టూ పల్లెటూళ్ళలో ఉన్న పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మనం తింటున్న ఫుడ్ కలుషితం కాబట్టి, పీల్చే గాలి కలుషితం కాబట్టి, తాగే నీరు కలుషితం కాబట్టి కనీసం పొద్దుట ఈ వ్యాయామం చేసుకుంటూ ఈ కరాటే ద్వారా పిల్లలకి శారీరక ప్రావీణ్యాన్ని పెంచి మన లోపల శక్తిని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు దీన్ని గమనించి ఈ యొక్క కరాటే కుంఫుతో పాటుగా ప్రతిరోజు వ్యాయామం చేసి నడవడం వల్ల మీకు ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్లో అన్ని విధాలుగా మేము పిల్లలకి సేఫ్ అండ్ సెక్యూరిటీ సంబంధించి గార్డ్స్ కానీ, హెల్మెట్స్ కానీ, ప్యాడ్స్ కానీ, మ్యాట్స్ కానీ అన్నీ తీసుకొచ్చి, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా మన మెడికల్ కిట్లు కూడా తీసుకొచ్చి మధ్యాహ్నం భోజనం పెట్టి పిల్లల్ని మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేర్చే విధంగా మేము అన్ని చర్యలను చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 22వ తేదీన ఆదివారం రోజు మందమరిలోని కృష్ణా గార్డెన్స్లో 9వ రాష్ట్ర స్థాయి కరాటే మరియు కుంఫు పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోటీలకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 500 మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ పోటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో క్రీడాకారుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మేము ఈ పోటీలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మందమరి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే క్రీడాకారులు
వచ్చేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్ని రకాల వసతులు అనేటి కల్పించడం జరుగుతుంది. వాళ్ళకు భోజన వసతి కానివ్వండి, అలాగే వాళ్ళకి ఇంకేమన్నా పార్టిసిపేషన్ చేసేటువంటి సమయంలో అవసరమైనటువంటి కిట్లు ఇవన్నీ కూడా మేము వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావున మందమర్లో ఉన్నటువంటి క్రీడా అభిమానులు అలాగే వివిధ రకాల అయినటువంటి వర్తక వ్యాపారులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ యొక్క పోటీలకు వచ్చి ఈ యొక్క పోటీలను తిలకించి విజయవంతం చేస్తారని అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. రామకృష్ణాపూర్లో విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కుంఫు కరాటే రాష్ట్ర స్థాయి పోటీలు. ఈ నెల 22 నుంచి మందమరి శ్రీకృష్ణ గార్డెన్స్లో 9వ రాష్ట్ర స్థాయి కుంఫు కరాటే పోటీల నిర్వహణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.